అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీలు స్పాంజీలా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, 1 గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను. ఎప్పుడైనా మనం ఇడ్లీ చేసేటప్పుడు మినపప్పు అయినా సరే మినపగుండ్లు అయినా సరే ఎక్కువ ఉండాలి, ఇడ్లీ రవ్వ తక్కువ ఉండాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేవి మెత్తగా స్పాంజీలా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 1 గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాము. సో నెక్స్ట్ అదే గ్లాస్తో 2 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇలా ఈ క్వాంటిటీతో తీసుకున్న మినపగుండ్లు ఇడ్లీ రవ్వను 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తోని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని 8 అవర్స్ నానబెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత మినపగుండ్లను మిక్సీ పట్టుకొని ఇడ్లీ రవ్వలో కలుపుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ తీసుకుందాం. ఇలా ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా ప్రెస్ చేసుకోండి. ఆయిల్ ప్రెస్ చేసుకున్నాక మనం కొంచెంగా ఇడ్లీ పిండి వేసుకోండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. మనకి ఇప్పుడు వాటర్ వేడైంది. పెట్టి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని మంట హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికితే మీకు ఇడ్లీ రెడీ అయిపోతుంది. మనకు ఇడ్లీ ప్రిపేర్ అయ్యేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మీరు చట్నీకి తగ్గట్టు మిర్చి తీసుకోండి. ఒక 6 లేదా 8 మిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పల్లీలు వేసుకోండి. కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి ఇడ్లీ ఓకే, ఇడ్లీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 మినిట్ పక్కన పెట్టుకోండి. మనకి ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని చట్నీ పట్టుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా పట్టుకున్న చట్నీని మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. మనకు తాలింపు ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకుంటే చట్నీ రెడీ. వేడి ఇడ్లీ పల్లీల చట్నీ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.